వెల్కమ్ టు ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్. సో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్. సో ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ అనేది మనం రీసెంట్గా క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ అండి. అండ్ మన వెబ్సైట్ వచ్చేసి ఇందులో చూస్తే www.mrmrservicehub.org. ఇది ఒక ఆర్గనైజేషన్. ఏ రకమైన ఆర్గనైజేషన్ ఇది? ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ అంటే ఏంటి, ఇందులో ఏం జరుగుతుంది అనేది మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఈరోజు. ఒక వ్యక్తి మెదడులో పుట్టిన ఒక మంచి ఆలోచన అండి. రైతులు ఎందుకు మన దేశంలో నష్టపోవాలి, ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కాదనట్లేదు. సో దీనికోసం మనం ఏం చెయ్యాలి అనేది డిసైడ్ చేసుకొని నేను ఏ విధంగా రైతులకు లాభం చేకూర్చగలను అని ఒక వ్యక్తి మెదడులో పుట్టిన ఈ ఆలోచన, రైతుల నుంచి పంటలు నేరుగా వినియోగదారులకు కానీ అందితే అటు రైతు లాభపడతాడు, చక్కగా ₹1 ఎక్కువ వస్తుంది, తనకి ఆదాయం పెరుగుతుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. అలాగే రైతు నుంచి పంట నేరుగా వినియోగదారుడికి వెళ్తే కల్తీ జరిగే అవకాశం అనేది ఏ విధంగానూ ఉండదు. చక్కగా ఆరోగ్యవంతమైన తిండి ప్రతి ఒక్క వినియోగదారుడికి అందుతుంది. దీని ద్వారా మంచి గొప్ప సమాజం ఏర్పడుతుంది. సో ఇలాంటి ఒక ఆలోచనని, ఇలాంటి ఒక మంచి వారధిని, ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి మనం ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని క్రియేట్ చేసి ఉన్నామండి. సో ఈ ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో కేవలం ఆహారం మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఎన్నో రకాల సర్వీసులు అనేవి అవసరం ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి తను ఇల్లు కట్టుకున్నప్పుడు పెయింటర్ కావచ్చు, తనకు అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్స్ కావచ్చు, ఇలాంటి చాలా సర్వీసెస్ అనేవి ప్రతి ఒక్క వ్యక్తి మానవ జీవితంలో అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి సర్వీస్ జనానికి అందుబాటులో ఉండే విధంగా ఒక సులువైన వారధి, ఒక సులువైన ప్లాట్ఫామ్ మార్గంలో క్రియేట్ చేసిన వెబ్సైటే వచ్చేసి మన ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ అండి. సో ఈ ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్, మనం ఇందులో రైతుల గురించి ఎలా లాభం ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం, వినియోగదారులకు ఎలా లాభం ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం. అలాగే రైతులకి వినియోగదారులకి మాత్రమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఏ విధంగా ఇందులో లాభపడవచ్చు. సో మన గురించి డిస్కస్ చేసుకుంటే ఇది అన్ని రోజువారీ సేవల్లో ఒకే ప్లాట్ఫామ్లో అందించాలనే లక్ష్యంతో స్థాపించబడిన మన సంస్థ, కేవలం ఈ సంస్థ పట్టణాల్లోనో లేక మెట్రోపాలిటన్ సిటీస్, కాస్మోపాలిటన్ సిటీస్ ఇలా కాకుండా కింది స్థాయి పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకు ప్రతి ఒక్క వ్యక్తికి అన్ని రకమైన సేవలు సులువుగా అందుబాటులో అందించే విధానాన్ని చక్కగా ప్లానింగ్తో, ఒక ఆర్గనైజేషనల్ క్లాసిఫికేషన్తో క్రియేట్ చేసిన సంస్థ అండి ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్. సో ఇందులో తక్కువ ఖర్చు, వేగవంతమైన సేవ అందించడమే మా ప్రధానమైన లక్ష్యం అండి. సో ఈ లక్ష్యాన్ని మనం క్లియర్గా చూసుకుంటే ఈ కంపెనీ ఎలా అభివృద్ధి చెందుతుంది, హౌ దిస్ కంపెనీ వర్క్స్. సో మీరు అంటున్నారు కదా, గ్రామాల నుంచి పల్లెటూరు నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళకి సేవలు అందుబాటులో ఉంచుతున్నామని, దానికి సంబంధించి దీన్ని ఎలా వర్క్ చేయించబోతున్నారు అని అడుగుతారు. సో దీని వర్క్ కోసం అండి మేము ఆపరేట్ చేసుకునే విధానం చూస్తే, గ్రామాల్లోని డేటాని, మండలాల్లోని డేటాని కలెక్ట్ చేసుకొని కస్టమర్లని, సర్వీస్ ప్రొవైడర్లని క్లియర్గా చెప్పించుకోవడానికి మండల్ కోఆర్డినేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి మండలాన్ని క్లియర్గా పర్యవేక్షణలో పెట్టుకోవడానికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లని అపాయింట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఫ్యూచర్లో ఇంకా వేరే స్టేట్స్కి కూడా వెళ్ళటానికి, ఫ్యూచర్లో ప్రతి దేశం అంతా వ్యాపించడానికి గాను, దానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయడానికి గాను మనం డైరెక్ట్గా స్టేట్ కోఆర్డినేటర్లను కూడా పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఎన్నో రకాల గ్రౌండ్ టీమ్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇలా ప్రతి ఒక్కరు వర్క్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చిన్న విషయం చెప్పుకుంటే సార్, మన దగ్గర మన ఊర్లో ఉన్న కిరాణా కొట్టి యజమాని, సో అతని దగ్గర కిరాణా సామాన్ అనేది ఉంటుంది, కానీ అతనికి అవసరమైన మిగతా వస్తువులు ఉండవండి. అతను కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవాల్సిన వస్తువులే ఉంటాయి. సో అలాంటి ఒక వ్యక్తికి వేరే ఊరు వెళ్ళినప్పుడు అతనికి కావాల్సిన సాయం ఎలా చేయాలి? సో మన ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ ద్వారా అతను ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో తనకి అవసరమైన సేవను ఇందులో సెర్చ్ చేసుకుంటే మన వెబ్సైట్లో, సో దానికి సంబంధించిన వ్యక్తి అక్కడ సిద్ధంగా ఉండి మనం వాళ్ళకి లాభం చేకూర్చేలా ఉంటుందండి. అలాగే మనం దారిలో వెళ్తున్నప్పుడు మనకు అవసరమైన వస్తువులు ఊరి చివర కనిపిస్తాయో కనిపించవో తెలియదు, కానీ మన చేతిలో ఉన్న మొబైల్లోనే ఈ వెబ్సైట్లో ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో మనకు కావాల్సింది ఏంటి, సడన్గా మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఏంటి, ఆ హాస్పిటల్ని సులువుగా అందుకోవటం ఎలా, అందులో ఇమ్మీడియట్గా అడ్మిట్ అవటం ఎలా, సో అలాంటి విషయాలన్నీ, అలాంటి డేటా అంతా మన ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో నీట్గా చేకూర్చబడుతుంది. అండ్ దానికి సంబంధించిన ప్రణాళిక అనేది సిద్ధం చేసి ఉంది. సో
ఎక్కడైనా మనం చూసుకుంటే ఎందుకు ఈ కంపెనీ యూజ్ చేసుకోవాలి, ఎందుకు మనం ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ అనేది యూజ్ చేయాలి, మిగతా కంపెనీస్ ఎందుకు యూజ్ చేసుకోకూడదు, ఎన్నో కంపెనీలు ఉన్నాయి మీలాంటివి అని మీరు అనొచ్చు. సో మీరు చూసుకుంటే ఎవ్రీ కంపెనీ వర్క్స్ ఆన్ ఏ సింగిల్ సర్వీస్. ఏ కంపెనీ అయినా సరే కేవలం ఒకే ఒక్క సర్వీస్ మీద చాలా క్లియర్గా దాని మీదే ఫోకస్ చేసి అండ్ రేట్ కూడా వాళ్ళే డిసైడ్ చేసి ఆ సో కాల్డ్ సర్వీస్ అప్లై చేసే ప్లాట్ఫామ్ డిసైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు మీరు చూస్తే జొమాటో కానీ, ఓలా కానీ, ఊబర్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక పర్టికులర్ సర్వీస్ ఎయిదర్ ఫుడ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఇలాంటి ఒక సర్వీస్నే పట్టుకొని దాని మీదే ఫోకస్ చేస్తూ అండ్ మోర్ ఓవర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సార్ వెళ్ళే మీరు రేట్ డిసైడ్ చేసుకోవట్లేదు, కారు తోలే వాళ్ళు రేట్ డిసైడ్ చేసుకోవట్లేదు. ఓలా అనే కంపెనీ లేదా ఊబర్ అనే కంపెనీ లేదా ర్యాపిడో అనే కంపెనీ వీళ్ళు డిసైడ్ చేసిన రేట్ని మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది. మీ దగ్గర కార్డు కొనిచ్చే డ్రైవర్స్ వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. అండ్ ఈవెన్ స్విగ్గీలో కూడా మీరు చూస్తే ఫుడ్ తినే కస్టమర్ కానీ లేదా రెస్టారెంట్ కానీ వీళ్ళిద్దరికీ ఫైనల్ ప్రైస్ అనేది డిసైడ్ అవ్వట్లేదు. కానీ మన ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో ఎలా ఉంటుంది అంటే మన ప్రణాళిక చూస్తే మీరు క్లియర్గా అర్బన్ లెవెల్లో కావచ్చు, రూరల్ లెవెల్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, అక్కడ ఎలా ఉంటుంది అంటే మన సర్వీస్ ఒక పెయింటర్ మనకు కావాలి. సో మనం ఈ పెయింటర్ని మనం ఇందులో సెలెక్ట్ చేసుకుంటే అండి ఆ పెయింటర్కి మనమే కాల్ చేసి కస్టమర్స్గా డైరెక్ట్గా మాట్లాడుకొని అయితే రేటు మీరు డిసైడ్ చేయండి లేదా వాళ్ళు డిసైడ్ చేస్తారు లేదా మీరు డిస్కస్ చేసుకొని మీరు ఒక ప్రణాళికకు వచ్చి మీరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి మీరు క్లియర్ చేసుకునే విధానం ఉంటుంది. ఈధర్ కష్టపడేవాడి చేతిలో లేదా ఎవరి కోసం కష్టపడుతున్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది, కానీ మూడో వ్యక్తి చేతిలో అయితే ఏ విధమైన వృధా ఖర్చు లేకుండా దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగిందండి ఈ యాప్ని. సో ఇది అన్ని స్థాయిల్లో సేవలు అందిస్తుంది మన సంస్థ ఇందాక చెప్పుకున్నట్టు. సో అన్ని స్థాయిల్లో ఎలా అన్ని కేటగిరీలని ఎలా అప్లై చేస్తుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్న మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్క సర్వీస్ ప్రొవైడర్ని ప్రతి ఒక్క కస్టమర్ని లింక్ అయ్యేలా వాళ్ళ డేటా క్లియర్గా ఉండేలా మానిటర్ చేస్తూ దాన్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఏ రోజు ప్రతిరోజు ఎలా క్లియర్ చేసుకోవాలి, ఎవరికైనా ఏదైనా ఇష్యూ వస్తే ఎలా సార్ట్అవుట్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటామండి మన ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో. సో మన సర్వీస్ హబ్ ఎందుకు యూజ్ చేయాలి, మన కంపెనీ ఇతర కంపెనీకి తేడాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో మన దగ్గర ఏ విధమైన ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే అండి, కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కస్టమరేనండి. ఎందుకంటే అవసరం లేని మనిషే ఉండడు, సేవ అవసరం లేని మనిషే ఎవ్వరూ ఉండరండి. ప్రతి ఒక్క వ్యక్తికి సర్వీస్ కావాలి. ఈవెన్ సర్వీస్ ప్రొవైడర్లు అని మనం చెప్పుకుంటున్న వ్యక్తులు కూడా ఖచ్చితంగా కస్టమర్లే. ఒక పెయింటర్ పెయింటింగ్ మాత్రమే చేయగలడు, కానీ ఆ పెయింటర్కి మిగతా సర్వీసులన్నీ అవసరం. ఒక టీచర్ ఉన్నారు, టీచింగ్ చెప్తారు కరెక్టే, కానీ ఆ టీచర్కి కూడా మిగతా వస్తువులు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇలాంటి చాలా సర్వీసులు అవసరం ఉంటుంది. సో దీన్ని మనం ప్రమోషన్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూసుకుంటే సర్వీస్ ప్రొవైడర్స్ మన మెయిన్గా మన ఫస్ట్ మోటో ఎవరైతే రైతులు, వ్యవసాయ సేవలు ఇవి ఉన్నాయో అవే మెయిన్గా మనం ఫస్ట్ పెట్టుకున్నామండి. అండ్ ఈ రోజుల్లో మనం చూసుకుంటే చాలా ఇళ్లలో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. దగ్గరలో ఉన్న ఎలక్ట్రీషియన్ ఎవ్వరూ కనిపించక 3-4 రోజులు ఎతుక్కున్న రోజులు ఉన్నాయండి. సో అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా చిన్న చిన్న ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, మెకానిక్స్ లాంటి వాళ్ళు కూడా మీకు ఇందులో క్లియర్గా సర్వీస్ హబ్లో ఉంటారండి. మీరు వాళ్ళని కూడా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు ఒక కొత్త ఏరియాకి మీరు ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు సడన్గా, ఇక్కడ ఏ స్కూల్ బాగుంటుంది, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ఏముంటుంది అని మీకు తెలియకపోవచ్చు. సో వాటి డేటా కూడా మనం ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్లో క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ డేటాని మీరు ఎవరిని అడగకుండా ఏమీ చేయకుండా చక్కగా ఇందులో చూసుకోవటం వల్ల కూడా మీరు దాని గురించి క్లియర్గా అర్థం చేసుకొని మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మంచి విద్యా సంస్థలో కూడా మీరు జాయిన్ చేయొచ్చండి. సో ఇందులో ఈ ఆపరేషన్ అనేది అంతా క్లియర్గా చేయటం కోసం మనం చేసిన ఫస్ట్ పని ఏంటంటే కాయిన్ ప్రమోషన్ స్ట్రాటజీ అని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసామండి. సో మన దగ్గర ఎంఆర్ఎంఆర్ సర్వీస్లో ఎంఆర్ఎంఆర్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్ అని ఒక కాయిన్ ఉంటుంది. సో ఆ కాయిన్ వచ్చేసి ఎంఆర్ఎంఆర్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్. సో మన కాయిన్ ఈ విధంగా ఉంటుంది సార్. మన ఎంఆర్ఎంఆర్ ఇన్వెస్ట్మెంట్ కాయిన్ వచ్చేసి ప్రతి ఒక్క రిజిస్టర్ అయిన కస్టమర్కి 100 కాయిన్స్ అనేది ఫ్రీగా అందులో ఇవ్వబడుతుంది. సో ఇది ఎందుకు పనికొస్తుంది అంటే ఒకే సర్వీస్ ప్రొవైడరు, ఒకే కస్టమరు వీళ్ళు మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడు ఒక డిస్కౌంట్ పరంగా
ఉపయోగపడే వన్ ఆఫ్ దిస్ బేసిక్ కరెన్సీ ఇన్ దిస్ వెబ్సైట్ ఓన్లీ. ఈ బేసిక్ వెబ్సైట్కి మనకు కావాల్సిన కరెన్సీ లాగా ఈ ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్ పనిచేస్తుందండి. సో ఇందులో మీరు చూసుకుంటే అన్ని సేవల్ని ఒకే చోట ఇచ్చే మన ఈ నమ్మకమైన ప్లాట్ఫామే ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్. దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇందులో ఏం జరుగుతుంది అన్న విషయాల్ని భవిష్యత్తులో మరిన్ని వీడియోల్లో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సబ్స్క్రైబింగ్ ఎంఆర్ఎంఆర్ సర్వీస్ హబ్. థ్యాంక్ యూ.